పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది స్వర్గీయ పేట పిచ్చయ్య 10వ వర్ధంతి సంస్మరణ సభను తెనాలి కోర్టుల ప్రాంగణంలోని లేడీ బార్ అసోసియేషన్ హాల్లో శనివారం నిర్వహించారు. తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇందుపల్లి రాజారాం అధ్యక్షతన జరిగిన సభలో సీనియర్ జూనియర్ న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, అభిమాన కక్షిదారులు పాల్గొన్నారు. పేట పిచ్చయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. న్యాయవాద వృత్తి పట్ల పేట పిచ్చయ్య నిబద్ధత, చిత్తశుద్ధితో వ్యవహరించారని పలువురు గుర్తు చేసుకున్నారు. సీనియర్ న్యాయవాదులు జగదీశ్వరాంబ, రాజలక్ష్మి, మందలపు వేణుగోపాల్, చందు, వెంకటేశ్వరరావు, బేతల ప్రభాకర్, దంతాల కిరణ్ కుమార్, మామిడల శ్రీనివాస్, ఫిరోజ్ భాష, టి ప్రభాకర్ రావు, నక్క చంద్రశేఖర్, షేక్ హాదర్ హుస్సేన్, మైలా విజయనాయుడు, వారి కుమార్తె పేట ప్రత్యూష, కుమారుడు పేట జ్ఞానతేజ, అల్లుడు పాశం పండరీనాథ్ మాట్లాడారు. పరిచయం ఉండిపోవచ్చు కానీ నిజమైన ప్రముఖ న్యాయవాది పిచ్చయ్య గారు. మరి ఆయన యొక్క 10వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ బార్ అసోసియేషన్లో కుటుంబ సభ్యులు మరి అదే వాళ్ళతో కలిపి మనం కూడా జరుపుకోవటం మరి చాలా అవసరం. అటువంటి న్యాయవాదుల గురించి ఆ సమాచారాన్ని పంచుకోవాల్సిన అవసరం. వాళ్ళ యొక్క సేవలు, వాళ్ళు ప్రాక్టీస్లో చేసిన వాళ్ళు చేసిన రకరకాలైన లా రిప్రజెంటేషన్స్, జడ్జీల పట్లను, అట్లా విధంగా కొలీగ్స్ పట్ల, జూనియర్స్ పట్ల వాళ్ళకున్న తీరుతెన్నులను కూడా మనన చేసుకోవటం అనేది అవసరం. ఇటువంటి పెద్దవాళ్ళని ఇటువంటి సంస్మరణ సభలు పెట్టుకుని వాళ్ళ యొక్క ఈ విధంగా పోయారు. మరి శాస్త్రిగిరి గారని వారికి ఒక గుమస్తా ఉండేవాడు పెద్ద ఆయన దగ్గర ఇంత సబ్జెక్ట్ ఉండేది, చాలా సబ్జెక్ట్ ఉండేది ఆయన దగ్గర కూడా. నేను కూడా కొద్దిగా 2-3 సార్లు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వారి ద్వారా కూడా కొంత పిచ్చయ్య గారు మాట్లాడేటప్పుడు, సంభాషించుకునేటప్పుడు విన్నాను కాబట్టి ఆ 2 ముక్కలు చెప్పగలుగుతున్నాను. మరి అటువంటి తర్ఫీదు, అటువంటి ప్రాక్టీసు, అటువంటి నెట్వర్క్ మనం కూడా అలవర్చుకుని కోర్టుకు కూడా ఆయన ఖచ్చితంగా 10:30కి కోర్టుకు వచ్చేవాళ్ళు, అట్లాగే రెగ్యులర్ కోర్టులో ఉండేవాళ్ళు. మంచి క్రాస్ ఎగ్జామినేషన్, మంచి ప్లీడింగ్స్, అలాగే మంచి ఆర్గ్యుమెంట్ కూడా ఉండేది. మంచి సివిల్ ప్రాక్టీస్ చేశారు పిచ్చయ్య గారు. మరి వారి మేనమామ గారి దగ్గర నుంచి వచ్చిన వారసత్వం, ఫైల్స్ ఉంటాం. కానీ అప్పుడే 10 ఏళ్ళు అయిపోయినాయి. నిన్న అడ్వకేట్స్ ఫ్యామిలీస్లో పెట్టారు, ఇలా మీటింగ్ ఉంది రేపు పేట పిచ్చయ్య గారిదని. అప్పుడే 10 ఏళ్ళు అయిపోయిందా అన్నట్టు, నాకు ఏదో మాట్లాడినట్టు, ఎప్పుడు తను తలుచుకున్నట్టు అలా అనిపిస్తుంది, కానీ నాకు 10 ఏళ్ళు అయినట్టు అనిపించదు. అది కాకుండా నేను ముందు ధర్మారావు గారి దగ్గర చేరాను. అప్పటి నుంచి నాకు ముందు పరమయ్య గారు బాగా ఇదిగా ఉండేవారు. మేము దాని తగ్గట్టు వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉండేవాళ్ళం. దాంతో పరమయ్య గారు ఆవులు అవి పెంచుతా, ఆవు పాలని, పెరుగని ఇలా ఏదో ఒకటి పంపుతానే ఉండేవారు. దాంతో తర్వాత పిచ్చయ్య గారు ప్రాక్టీస్కి వచ్చారు. తర్వాత విజయకుమార్ రెడ్డి గారు కంటే ముందు వచ్చారు. వీళ్ళిద్దరితో కూడా పరమయ్య గారితో పాటు వీళ్ళ ముగ్గురు నన్ను చాలా ఆత్మీయంగా, ఆడబొచ్చుగా అలా బాగా ట్రీట్ చేసేవారు ముగ్గురు. దాంతో వాళ్ళ ముగ్గురితో నాకు విడరాని అనుబంధం. ఎందుకంటే మా ఇంటికి వస్తూ ఉండేవారు. ఏదైనా నచ్చింది ఏదైనా ఉంటే తినేసేవారు, కూరలవి, అన్నం. అంత క్లోజ్గా ఉండేవారు పేట పిచ్చయ్య గారు కానీ, విజయకుమార్ రెడ్డి గారు కానీ. అది దాంతో ఆయన్ని నేను అంత మర్చిపోలేను. అది తగ్గట్టు నన్ను అత్త అని పిలిచేవాడు. మా పిల్లలు ఏంటి అత్త అంటాడేంటి పిచ్చయ్య గారు, పిచ్చి అంకులు ఎందుకు అత్త అంటారు నిన్ను అనేవారు. అంటే అది అట్లా అలవాటు అయిపోయిందిలేమ్మా అనేదాన్ని. ఎప్పుడు పిచ్చయ్య అత్త అని తప్పితే ఇంకొక మాటతో నన్ను పిలిచి ఎరగడనమాట. దాంతో అతనితో నాకు చాలా అనుబంధం. మరి ప్రాక్టీస్లో కూడా ఏదైనా ఆరోగ్యం నెగ్లెక్ట్ చేస్తే, బాబు నువ్వు ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయబాక, అలా ఏదో ఒకటి అరుస్తూనే ఉండేదాన్ని. మీడియా మిత్రులందరికీ, తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులకి, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి ఈరోజు మా నాన్నగారు 10వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సంస్మరణ సభ తెనాలి అసోసియేషన్ ద్వారా నిర్వహించబడింది. మేము కుటుంబ సభ్యులు మరియు బార్ సభ్యులందరూ కలిసి ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు గుర్తు చేసుకుంటున్నాము. అందరూ వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు.